యువమిత్రుడు కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారిని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వరంగల్ ఎయిర్పోర్ట్ మరియు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి వారు చేపడుతున్న కార్యాచరణ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారం, వీటన్నిటికి సంబంధించి ఈరోజు వారిని కలిసి అధికారులు అదేవిధంగా మంత్రి గారితో చర్చించడం జరిగింది. ప్రధానంగా ఎర్రంనాయుడు గారికి అదేవిధంగా రామ్మోహన్ నాయుడు గారికి నాకున్న పరిచయము, తెలంగాణ ప్రజల పట్ల వారికి ఉన్న అభిమానము ఈరోజు ఈ విమానాశ్రయాల నిర్మాణానికి ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చిన మంత్రులు ప్రాధాన్యత క్రమంలో తీసుకోకపోతే పనులు ఆలస్యం జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ రామ్మోహన్ నాయుడు గారు ఎప్పుడు అడిగినా అధికారులందరినీ పిలిపించి స్పష్టమైన ఆదేశాలు అధికారులకు ఇచ్చి ఈ ఆదిలాబాద్ అండ్ వరంగల్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి అవసరమైన సంపూర్ణ సహకారాన్ని వారు అందిస్తున్నారు. మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ 2047 దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి $30 ట్రిలియన్ ఎకానమీగా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని వారు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తున్నారు. అందులో తెలంగాణ రాష్ట్రం తరఫున కూడా మేము భాగస్వాములమై 2047కి తెలంగాణ రాష్ట్రము $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని కోరుకుంటున్నాం. ఈరోజు దేశ జనాభాలో 2.5% ఉన్న తెలంగాణ దేశ ఆర్థిక వ్యవస్థలో 5% జీడిపిని రోజు కంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ 5% జీడిపిని 10%కి పెంచుకోవాలనే విధంగా ఈరోజు మేము ప్రణాళికలు రచించుకున్నాం. 2034 లోపల $1 ట్రిలియన్ ఎకానమీ, 2047 సమయానికి $3 ట్రిలియన్ ఎకానమీకి తెలంగాణ రాష్ట్రం ఎదగాలని భవిష్యత్ ప్రణాళికలను రచించుకున్నది. అక్కడికి మేము చేరుకోవాలంటే ప్రపంచ దేశాలలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధికి విమానాశ్రయాలు అత్యంత కీలక భూమిక పోషించబోతున్నాయి. పరిశ్రమలు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇక్కడ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేయాలన్నా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విమానాశ్రయాల అవసరం ఉన్నది. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఈనాడు వరంగల్ ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులను తక్షణమే మొదటి ప్రాధాన్యత కింద తీసుకొని నిర్మించి వాటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పనిచేస్తున్నాము. జూన్ 2, 2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్ట్ అదేవిధంగా ఆదిలాబాద్ ఎయిర్పోర్టును కూడా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ 2 ఎయిర్పోర్టులను జూన్ 2, 2028 నాటికి పూర్తి చేసుకుంటామనే సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం నాకు కలిగింది. అవసరమైన సహకారం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిపుచ్చుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఒక ఎయిర్పోర్టు నిర్మించాలంటే 4 ప్రధానమైన అంశాలు. మొదటిది భూసేకరణ, 2 అనుమతులు, 3 నిర్మాణము, 4వది ఎయిర్పోర్టును ప్రారంభించుకోవడం. ఈ 4 కీలకమైన అంశాల పట్ల ఒక స్పష్టమైన కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాము. స్థానిక సంస్కృతి, కాకతీయ డైనాసిటీకి ప్రపంచంలోనే ఒక గొప్ప గుర్తింపు ఉన్నది. కాకతీయ కళాఖండాల గురించి కూడా ప్రపంచంలో గుర్తింపు ఉన్నది. ఈరోజు వరంగల్లో నిర్మిస్తున్న ఎయిర్పోర్ట్కి ఆ కాకతీయ కళాఖండాల రూపురేఖలతో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతోనే ఆ ఎయిర్పోర్టును నిర్మించాలి, పూర్తి చేయాలని టార్గెట్గా పనిచేస్తున్నాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, మరీ ముఖ్యంగా ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి సంపూర్ణ సహకారంతో వీటిని పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఖచ్చితంగా ఈ 2 ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తెలంగాణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం చేస్తుంది. దానికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.